ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను వినిపిస్తున్నాను కదండి. తమిళ భాషలో ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ ము అరుణాచలం గారు. తెలుగు భాషలోనికి డాక్టర్ రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు. ఇంకా పఠనం ప్రారంభిస్తానండి. 20వ శతాబ్దిలో బయలుదేరిన స్త్రీ స్వాతంత్రోద్యమంలోని ఒక భాగం స్త్రీల హక్కు. కానీ సంపూర్ణ స్వాతంత్ర్యంతో మగ గాలి కూడా తగలకుండా స్త్రీలు రాజ్యాధికారం నేర్పిన ఉదంతాలు చరిత్రలో పెక్కు చోట్ల కనిపిస్తాయి. అట్లా కనిపించే దేశాలలో తమిళనాడు కూడా ఒకటి. మధురలో అల్లి అనే పేరు గల రాణి రాజ్యం చేసింది. అల్లి రాజ్యం అనే పదబంధం నేటికీ వ్యవహారంలో ఉంది. స్త్రీల ఆధిక్యం అని దాని అర్థం. చాలా కాలానికి ముందు చోళనాడులో 12 సంవత్సరాల పాటు వాన పడలేదుట. చోళరాజు పాండ్యుని రాజధాని అయిన మధురకు వెళ్ళాడు. తన దేశపు స్థితిగతుల్ని వివరించాడు. చోళుడిని వెంటబెట్టుకుని పాండ్యుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళిద్దరినీ ఇంద్రుడు ఆహ్వానించాడు. తన దేశంలో వానలే కురవటం లేదని, మేఘాధిపతి అయిన ఇంద్రుడు మేఘాలు పంపి వానలు కురిపించాలని చోళుడు ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు సంతుష్టుడైన ఇంద్రుడు మేఘాలను పంపి చోళనాడులో వర్షాలు కురిసేలాగా చేశాడు. దేశం సుభిక్షమైంది. కానీ మధురాపురాధీశ్వరుడైన పాండ్యుడు మధురలోని సుందరేశ్వరుడి భక్తులు. ఆ భక్తి కారణంగా ఇంద్రుడు తనతో సరిసమానుడని భావించి తన దేశంలో కూడా వానలు కురిసేలాగా చెయ్యమని పాండ్యుడు ఇంద్రుడిని కోరలేదు. ఇంద్రుడు మేఘాలు పంపలేదు. అందువల్ల వానలు లేక పాండ్యనాడులో దుర్భిక్షం ఏర్పడింది. ఉష్ణ తీవ్రత ఎక్కువైంది. మధురానగరంలో వెలిసిన సుందరేశ్వరుడు, మీనాక్షి ఒకనాడు విహారార్థం బయటకొచ్చారు. ఉష్ణ తీవ్రత వల్ల చెట్లన్నీ ఆకులు రాలి పత్రరహితంగా ఉన్నాయి. ఒక బిల్వవృక్షం మాత్రం చాలా చిగిర్చి చాలా చక్కగా ఉంది, పచ్చగా కూడా ఉంది. దాని కింద సుందరేశ్వరుడు, మీనాక్షి విశ్రమించారు. అప్పుడు ఒక పక్షి పరిగెత్తుకు వెళ్ళి ఎక్కడో తన రెక్కల్ని నీటితో తడిపి బిల్వవృక్షం ఆకుల మీద ఆ నీటిని రాల్చింది. ఆ చోటు చల్లబడింది కాస్త. ఈ పక్షి చేసిన పని వాళ్ళిద్దరినీ చాలా సంతోషపరిచింది. నీ చేత మాకు చెప్పనలవి కాని సంతోషం కలిగింది. నీకు నచ్చిన వరం కోరుకో అన్నాడు సుందరేశ్వరుడు. ఈ దేశాన్ని పరిపాలించాలని నా కోరిక అన్నది ఆ పక్షి. తదాస్తు అన్నాడు సుందరేశ్వరుడు. నువ్వు అంతఃపురంలో ఒక పరిచారికవై పుడతావు. నీ కొడుకు మధురకు రాజవుతాడు అని వరమిచ్చి వాళ్ళిద్దరూ అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆ పక్షి అంతఃపుర పరిచారికగా జన్మించింది. ఆమెకు నీల్ముగన్ అనే ఒక కొడుకు పుట్టాడు. అతడు పెరిగి యుద్ధ విద్యలో ఘటికుడై ప్రముఖ యుద్ధ వీరుడయ్యాడు. ఆ రోజుల్లో రాజ్యాధికారం చేస్తూ ఉండిన పాండ్యరాజుకి పిల్లలు లేరు. అందువల్ల ఆయన అడవికి వెళ్ళి తపస్సు చేసి సంతానవరం పొందాలని అభిలషించాడు. దేశాన్ని పరిపాలించాల్సిందిగా నీల్ముగన్ని నియమించి ఆయన భార్యా ద్వితీయుడై అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళిన పాండ్యరాజు, రాణి చాలా కాలం తపస్సు చేసి సంతానవరం పొందారు. వాళ్ళకి ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమెకు అల్లి అంటే తెల్ల కలువ అని నామకరణం చేశారు. దైవానుగ్రహం వల్ల ఆమె పెరిగి పెద్దదైంది. అందచందాలలో, చదువు సంధ్యల్లో, స్థైర్యాలలో ప్రసిద్ధురాలైంది. ఇలా ఉండగా నీల్ముగన్ పరిపాలన అధర్మానికి ఆలవాలమైంది. ప్రజల్ని హింసించసాగాడు. చాలా హింస పెట్టాడు వాళ్ళని. తనకు రాజ్యాన్ని సంక్రమింపజేసిన పాండ్యరాజుని కూడా హింసించి తనకు కప్పం చెల్లించేలాగా చేశాడు. ఆయన అడవిలో ఉండడం వల్ల సంవత్సరానికి 1000 కుండల పాలని కప్పంగా కట్టమని ఆజ్ఞాపించాడు. పాండ్యరాజు నీల్ముగన్కి భయపడి కప్పం కట్టసాగాడు. అల్లి పెద్దదైన తర్వాత తండ్రి ఇలా కప్పం చెల్లిస్తున్న విషయాన్ని తెలుసుకుంది. వెంటనే ఆ కప్పాన్ని నిలిపేసింది. అది తెలిసి నీల్ముగన్ క్రోధ వివసుడయ్యాడు. గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని అల్లితో యుద్ధానికి దిగాడు. నిర్భయంగా ఆమె అతనితో యుద్ధం చేసింది. మీనాక్షీదేవి అనుగ్రహం వల్ల ఆమె అతన్ని యుద్ధంలో జయించి మధురకు రాణిగా పట్టాభిషిక్తురాలైంది. అల్లి పరిపాలన ప్రసిద్ధికెక్కింది.
అందరు ఉద్యోగస్తులు స్త్రీలే, మంత్రులు, సేనా నాయకులు అందరూ స్త్రీలే. ఆమె రాజ్యంలో మగ గాలి సోకకూడదని ఆజ్ఞాపించింది. ఆమె మీనాక్షీదేవి పట్ల అత్యంత భక్తి ప్రపత్తులను కలిగి రాజ్యం చేయసాగింది. ధర్మం నెలకొల్లినది. అల్లి రాజ్యం దేశమంతటా పేరు పెంపులు గడించింది. అల్లి రాజ్యం చేస్తున్న రోజుల్లో ఉత్తరాన హస్తినాపురంలో పాండవులు రాజ్యం చేసేవారు. ఇది పాత కథ, అంత పాత కథ అన్నమాట. పాండవ మధ్యముడు మహావీరుడు అయిన అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ దక్షిణాపథమంతా పర్యటించి మధురకొచ్చాడు. అక్కడ ఒక ముత్యాల వ్యాపారి అల్లి సౌందర్యాన్ని అతనికి విపులంగా వర్ణించి చెప్పాడు. అల్లిని వివాహం ఆడకపోతే ప్రాణాలు నిలవవేమో అన్న పరిస్థితి ఏర్పడింది అర్జునుడికి. మరి అల్లేమో మధురకు రాణి, ఆమెను పరివేష్టించి ఉన్నవాళ్ళు స్త్రీజనం. ఆమె అంతఃపురాన్ని ఏ పురుషుడు సమీపించకూడదు. ఆమె మీద అర్జునుడు వల్లమాలిన మోహాన్ని పెంచుకున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు అల్లి వేటకు వెళ్ళింది. అడవిలో తిరుగుతున్న అర్జునుడు ఆమెను చూశాడు. ఆమె వేసే బాణాలన్నింటినీ ఎలాగో సేకరించి వాటిని ఆమెకిచ్చాడు. ఆమె ముద్రగల ఉంగరాన్ని మహాతంత్రంగా గ్రహించి పారిపోయాడు. అర్జునుడి ప్రణయోదంతం కృష్ణుడికి తెలియవచ్చింది. ఆ మోహంలోంచి అర్జునుడిని ఎలాగైనా విముక్తుని చెయ్యాలనే ఉద్దేశంతో కృష్ణుడు అక్కడికి వచ్చాడు. అర్జునుడు ప్రతి క్షణము అల్లి పేరునే జపిస్తూ ఉన్నాడు. ఇది అల్లికి తెలిసింది. అలాంటి వాణ్ణి ఎలాగైనా విడిపించుకోవాలని ఆమె ఎంతగానో ప్రయత్నించింది. వేడెక్కిన ఏటి ఇసుకలో అతడిని దొర్లింపజేసింది. కానీ కృష్ణుడి దయ వల్ల ఏటి ఇసుక అతడికి చల్లగా తగిలింది. ఆ తర్వాత అర్జునుడిని ఉరికంబం కూడా ఎక్కించింది. అప్పుడు జరిగిన ఒక గందరగోళం వల్ల అర్జునుడికి బదులుగా అల్లి పరిచారిక ఒకతే ఉరి తీయబడింది. వీటిని చూసేసరికి అల్లికి కోపం ఇంకా ఎక్కువైంది. తర్వాత అర్జునుడిని కాళికాదేవికి బలిమ్మని ఆజ్ఞాపించింది. అతన్ని ఆమె సన్నిధికి తీసుకెళ్లారు. అప్పుడు కాళికాదేవి, పురుష బలిని నేను అంగీకరించను అన్నది. ఆ తర్వాత అర్జునుడిని క్రూర భూతాలతో జతచేసి ఒక గుహలో బంధించమని ఆజ్ఞాపించింది. ఆ పరిచారికలంతా అలాగే చేశారు. అక్కడ కూడా పరిస్థితి అర్జునుడికే అనుకూలమైంది. భూతాలు అతనికి సేవకులై అతన్ని గుహ నుంచి విముక్తుణ్ణి చేశాయి. అలా విముక్తుడైన అర్జునుడు తన ప్రేమను విస్మరించలేకపోయాడు. సన్యాసి వేషం దాల్చి అల్లి ఆకృతిని చిత్రించసాగాడు. అతన్ని బంధించి చంపేయాలని ఆమె మరలా నిశ్చయించింది. అప్పుడు మరొక పరిచారిక ఆమెకు మధురలో సుందరేశ్వర స్వామి పిట్టు కోసం మట్టి మోసిన కథను చెప్పింది. రాణి, ఈ సన్యాసిని చంపకూడదు. సుందరేశ్వరుడు కూలివాడిగా వచ్చినప్పుడు సరిగ్గా గండిని పూడ్చలేదనే నెపంతో నీ పూర్వులొకరు అతన్ని బెత్తంతో కొట్టారు. ఆ దెబ్బ చుట్టూ ఉన్న అందరికీ తగిలింది. అలాగే ఈ సన్యాసికి కూడా మనం ఎలాంటి హాని తలపెట్టకూడదు. అట్లా చేస్తే ఆ హాని చుట్టూ ఉన్న మనందరికీ తగులుతుంది అని చెప్పింది. చేయొద్దు, చేస్తే మనకే హాని కలుగుతుంది అని మరీ చెప్పింది. అలాంటి పరిస్థితిలో కృష్ణుడు ఒక పాములవాడి వేషం ధరించి వచ్చాడు. అర్జునుణ్ణి ఆయన పాముగా మార్చి ఒక పెట్టెలో బంధించి ఆ పెట్టెతో అల్లిని సమీపించాడు. ఆ పాము అందాన్ని, దాని ఆటల్ని చూసి అది తనకు కావాలని ఆమె అడిగింది. వెంటనే పాములవాడి రూపంలో ఉన్న కృష్ణుడు దాన్ని ఆమెకిచ్చి ఆ పాముని చాలా జాగ్రత్తగా దగ్గరే ఉంచుకుని కాపాడుతూ ఉండాలి అని చెప్పి వచ్చిన దారిని వెళ్ళిపోయాడు. తర్వాత అల్లి ఆ పాముని విడిచి ఉండలేక ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకోసాగింది. రాత్రివేళ ఆమె నిద్రపోయేటప్పుడు అర్జునుడు తన సొంత వేషం ధరించి ఆమెతో కలిసి ఉండేవాడు. ఉదయం కాగానే పాములవాడు వచ్చి పాముని తీసుకుని పోయేవాడు. అనంతరం అల్లి వేటకు బయలుదేరింది. అడవిలో ఆమెకు దాహం వేసింది. మంచినీళ్ల కోసం వెతుకుతూ ఉండగా దొరకలేదు. ఆమె చింతాక్రాంతురాలై ఉండగా కృష్ణుడు, అర్జునుడు వృద్ధ బ్రాహ్మణ దంపతులుగా మారి ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెకు మంచినీళ్ళు ఇచ్చారు. ఆ వృద్ధుడి వేషంలో ఉన్న అర్జునుడు ముసలితనం వల్ల మరీ బాధపడడం చూసి అల్లి ఆయన్ని తన అంతఃపురానికి పిలుచుకొచ్చి సపర్యలు చేయసాగింది.
రాత్రి అయింది. అలవాటు ప్రకారం ఆమె తన మంచం మీద పడుకుని నిద్రపోతూ ఉన్న సమయం. ఆ వృద్ధుడు ఆమె మెడలో మంగళసూత్రం కట్టి మూడో కంటికి తెలియకుండా పారిపోయాడు. తెల్లవారింది. తన మెడలో తాళిబొట్టు ఉండడం చూసి అల్లి ఉలిక్కిపడింది. అదే చాలా అవమానమని తలచి దాన్ని తీసేయాలని ఎంతో ప్రయత్నించింది. కానీ కృష్ణుడి అనుగ్రహం ఉండడం వల్ల, ఆయన అనుగ్రహంతో కట్టబడింది కనుక ఎంత ప్రయత్నించినా ఆమె దాన్ని తీసేయలేకపోయింది. అడవిలో ఉన్న తన తల్లిదండ్రులకు తల్లి ఈ విషయాన్ని తెలియజేసింది. ఆమె కోపాన్ని తీర్చేందుకు వాళ్ళు ప్రయత్నించారు. ఊరుకోబెట్ట చూశారు. కానీ లాభం లేకపోయింది. ఆమెకు కోపం తగ్గలేదు. ఒక అగ్ని పరీక్ష పెట్టాలని ఆమె నిశ్చయించింది. 56 దేశాల రాజుల్ని మధురకు రప్పించి సలసల కాగుతున్న నూనెలో చేతులు పెట్టమని వాళ్ళని కోరింది. అగ్నిదేవుడు సత్యానికి కట్టుబడి ఉంటాడు. దోషరహితులకు ఎలాంటి హాని చెయ్యడు. అందువల్ల ఇతర రాజులు కాగే నూనెలో చేతులు పెట్టినప్పుడు వాళ్ళకి హాని జరగలేదు. పాండవుల పక్షాన భీముడు కృష్ణుడి సాయంతో అక్కడికొచ్చాడు. కృష్ణుడి దివ్యానుగ్రహం వల్ల, కాగే నూనె వల్ల భీముడికి ఏమీ హాని జరగలేదు. కానీ గంగాళంలోని నూనెను అలాగే తాగేశాడు భీముడు. అల్లి అది చూసింది. ఆమెలో క్రోధాగ్ని లేచింది. పాండవులే తనకు విరోధులు అని ఆమె అనుకున్నది. ఆ క్షణమే ఆమె వారితో యుద్ధానికి దిగింది. ఆమె ముందు యుద్ధంలో నిలవలేక అందరూ ఓడిపోయారు. ధర్మరాజు, భీముడు, నకులుడు మొదలైన వాళ్ళు కూడా ఓడిపోయారు. అర్జునుడు మాత్రం స్వయంగా ఆమెతో యుద్ధానికి తలపడలేదు. ఆ పరిస్థితిలో సహదేవుడు ఒక ఇనప పంజరం తయారు చేసి ఆ పంజరంలో అల్లి చిక్కుకుని పోయేలాగా చేశాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆ కుట్ర వల్ల ఆమె ధైర్యం నిష్ప్రయోజనమైంది. కోపం వచ్చిన సింహల్లా ఆమె గోచరించింది, బోనులో తిరిగింది. అప్పుడు పాండవుల పట్టమహిషి అయిన ద్రౌపది అల్లి ముందు నిలిచి ఆమె కోపాన్ని మంచి మాటల చేత తగ్గించడానికి ప్రయత్నించింది. కృష్ణుని చెల్లెలు, అర్జునుడి భార్య అయిన సుభద్ర కూడా వచ్చి మధురోక్తులు చెప్పింది. ఆ తర్వాత పాండవుల తల్లి అయిన కుంతీదేవి కూడా వచ్చింది. అందరూ కలిసి అల్లిలో కోపాన్ని మొత్తానికి తగ్గించారు. అర్జునుడిని వివాహం చేసుకోవలసిందిగా నచ్చ చెప్పారు. వాళ్ళందరూ మాటలు విని వివాహానికి ఆమె చివర నిశ్చయించింది. ఆ తర్వాత అల్లికి అర్జునుడికి శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. కొన్నాళ్ళుండి మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరాడు అర్జునుడు. పులందిరన్ అనే కొడుకు అల్లికి జన్మించాడు. ఆ పిల్లవాడి పేరు మరోసారి చెప్తున్నా, పులందిరన్. అల్లి మధురను చక్కగా పరిపాలించింది. ఇదండి అల్లి కథ. చూసారా భారతదేశంలో స్త్రీలకు ఎటువంటి ప్రోత్సాహం ఉండిందో. ఎవ్వరూ మన దేశంలో ఇంతకు పూర్వం స్త్రీలను అణగదొక్కలేదండి. మధ్యలో ఏర్పడిన రకరకాల రాజకీయ సామాజిక పరిస్థితుల వల్ల కొంత వెనకబడ్డట్టు కనపడ్డారు. కానీ స్త్రీలు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా ముందంజ వేస్తూనే ఉన్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.